ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసామండి. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను తగ్గేదేలే అన్నట్టు ఇంకా డీమార్ట్లో అయితే వీడియో అయితే తీసేసాను అనమాట. ఆఖరికి నేను వీడియో తీయటం వాళ్ళు కనిపెట్టారు, వీడియోలు డిలీట్ చేయమన్నారు. నేను ప్రతిసారి వెళ్తాం, ప్రతిసారి వాళ్ళు చెప్పటం కామన్ అయిపోయింది అనమాట. కానీ నేను మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఇంక అక్కడక్కడక్కడ అయితే వీడియోస్ని అన్నిటిని అయితే తీసేసాను అనమాట. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి నేను అయితే స్పూన్స్ అంటే కజ్జికాయలు పండగ వస్తుంది కదా, ఇంకా పిండి వంటల కోసం అనేసి కజ్జికాయల కోసం కజ్జికాయలు చేసే దానికోసం అనేసి అలాగే గవ్వలు నొక్కే దానికోసం అని అయితే చూసాను, కానీ నాకు డిమార్ట్లో దొరకలేదనమాట. ఇంకా నేను ఒక అందుకు వెళ్ళి ఇంకోటి అయితే కొనుక్కొచ్చాను. ఇంకా నేనే కాదు, మీలో చాలామంది కూడా అలాగే చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే డిమార్ట్కి వెళ్తే ఏం కొంటానో, ఎంత కొంటానో, ఎలా కొంటానో అస్సలు ఆ ఐడియా కూడా ఉండదన్నమాట. ప్రతిసారి అనుకుంటా, ఓకే నేను వెళ్ళినప్పుడు ఏం వెళ్తానో అవే కొనుక్కోవాలి. ఇక్కడైతే ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటా, నేను ఇవే కొంటా ఇలాగే తీసుకుంటా అంటాను. కానీ అక్కడికి వెళ్ళి మాత్రం ఇంకా చూసినవన్నీ తీస్తూనే ఉంటాను. ఇంకా మా వారైతే ఇంక నీకు దండమే తల్లి నాడు అని అయితే ఇంకా అన్నారనమాట. ఇంకొచ్చేసాను. ఇంక ఇక్కడైతే పిల్లలకి బట్టలు తీద్దామని చూశాను, కానీ అయ్యి బాబు ఎంత దారుణం అండి. మొన్న రీసెంట్గా మీకైతే ఒక వీడియో పోస్ట్ చేశాను, మీరు చూడకపోతే కనుక డెఫినెట్గా ఒక్కసారి అయితే చూడండి. నేను 170 రూపాయలకి ఒక గౌను కొన్నాను. ఇక్కడ అలాంటి గౌని 800, 900, 1200 ఉందండి. అసలు ఎంత దారుణమో, అసలు నాకైతే నోటంట మాట లేదు. ఇంక సర్లే, సేమ్ ఇక్కడున్న డ్రెస్సులు ఇంట్లో ఉన్న డ్రెస్సులు ఒకటే కదా, ఇంకా అవైతే వేసేస్తాను పండగకి. నేనైతే ఇంకా అసలు ఏమి కొనను అనుకున్నాను. అలాగే పిల్లలకి భోగి రోజున భోగి పళ్ళు పోస్తాను కదా, ఇంకా దానికోసం అనేసి అయితే ఒక పట్టు చీర తీసుకున్నాను. ఒక చీరతోటి ఇద్దరికి లంగా జాకెట్ మ్యాచింగ్ అయితే కుట్టేద్దాం అనుకుంటున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే, మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ వీడియో ఇంట్రెస్ట్ అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే నేనైతే కొంచెం చందనాక వెళ్ళి కొంచెం గోల్డ్ అలాగే కొద్దిగా ఇలా షాపింగ్ అయితే చేసుకొని వచ్చేసాను అనమాట. అయితే ఏమేం కొన్నాను అన్నది క్లియర్గా మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియోని చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇంకా ఏమేమి కొన్నానో చూపిస్తున్నాను. ఇంకా పిల్లల కోసం అనేసి మా పెద్ద పాప క్రీమ్ బిస్కెట్స్ బాగా తింటుంది, ఇక్కడేమో పిచ్చి తింటుంది. ఇంకా అందుకనేసి ఎలాగో వాళ్ళని తినే నోటిని ఎలాగో కంట్రోల్ చేయలేమనేసి ఇంకా దానికోసం అయితే క్రీమ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ డబ్బాలు చూస్తున్నారుగా, ఈ డబ్బాలు వచ్చేటప్పటికి 99 రూపీస్. చాలా బాగున్నాయండి, అసలు ఎంత బాగుందో. నాకు ఈ డబ్బా చూడగానే నచ్చింది. మా వారు అన్నారు, ఎందుకు కొంటున్నావు అదంటే, అదేంటంటే అలా అంటున్నారు, కూరలు ఏమైనా తీయాలంటే నాకు గిన్నెలు లేవు, ఇంకా అందుకనేసి ఇవి తీసుకుంటున్నాను అనేసి అయితే ఇవి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కాస్ట్ 99 రూపీస్ అనమాట. ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చినాయి అనమాట. డబ్బాలు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయన్నమాట. నేనేంటంటే బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను. మొన్న మీకు చూపించాను కదా పోయినసారి డిమార్ట్ వీడియోలో. ఇది కూడా ఏంటంటే ప్యూర్ కాటన్ అనమాట. చాలా బాగున్నాయి అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. మనం పక్క వేసినట్టుంది. పిల్లలు ఎంతలా కుమ్మేసినా ఎంతలా తొక్కేసినా కూడా వేసిన పక్క వేసినట్టు ఉందనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా అందుకనేసి డార్క్ కలర్స్ అయితే ఒక 2 తీసుకున్నా. లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం డార్క్ కలర్స్ తీసుకుంటమే చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే వీళ్ళు తొక్కి ఆ లైట్ కలర్ని కాస్త డార్క్ కలర్ చేస్తారు అనమాట. ఇంకా అందుకని నేను తీసుకునేటప్పుడు ఇంకా డార్క్ తీసుకున్నా. ఇంకా వాళ్ళు ఏం మరకలు అవి చేసినా కూడా కనపడకుండా ఉంటాయి కదా అన్నట్టుగా. మీరు కూడా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం డార్క్ కలర్స్ తీసుకున్నానికి అయితే చూడండి. ఇంకా అలాగే ఏంటంటే దోమల బ్యాట్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో దోమల బ్యాట్ ఉంది, అది మా పాప గడప మీద వేసి ఒక్క తొక్కింది, ఆ దోమల బ్యాట్ మొత్తం ఇరిగిపోయింది అనమాట. ఇంకా మా పాప కోసం అయితే జాన్రీ బాక్స్ అయితే తీసుకున్నాను, మిక్కీ మ్యాన్ది. అసలు ఎంత బాగుందో, ఎంత క్యూట్ ఉందో. నేను స్కూల్కి వెళ్ళే టయాల్లో ఇలాంటి జౌండరీ బాక్స్ తీసుకెళ్ళేదాన్ని. ఇంకా నాకైతే ఆ ఫీల్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అయితే మా పాపకి అది కొనిచ్చేసాను. అది వచ్చేటప్పటికి 70 రూపాయలు అనమాట. ఎంత కాస్ట్ ఉందో చూడండి. అప్పుడైతే 15 రూపాయలు పెట్టి కొనటానికైతే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎన్ని తిట్టారో నాకు ఇప్పటికీ గుర్తుందనమాట. మా పాప ఏమో 70 రూపాయలు పెట్టుకుంది చూడండి.
ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి అప్పుడోలం మనం ఎందుకంటే అసలు ఇప్పుడోలో ఎంజాయ్ చేసేదాని ముందు అని అయితే అసలు జూజుబీ అనమాట. ఇంక ఇవి అయితే ఇత్తడి స్పూన్స్ అండి. చూడగానే నాకు భలే అనిపించింది అనమాట. నా దగ్గర ఇత్తడివి కప్పులు ఉన్నాయి, ఇంకా దానిలోకి అయితే సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది అనేసి ఇత్తడి స్పూన్లు తీసుకున్నా. ఇది వచ్చేటప్పటికి నాకు 240 ఆర్ 250 ఎంత పడ్డదనమాట. ఇంకా మా పాప కోసం అనేసి నేను ఇవి మొత్తం థీమ్ అంతా అంటే స్కెచెస్, అలాగే పెన్సిల్స్, అలాగే వాటర్ కలరు అలాగా డిఫరెంట్ థీమ్ అయితే ఉందనమాట. నాకు నచ్చిందనమాట. మా పాప అయితే డ్రాయింగ్లో పిచ్చిగా అయితే వేస్తుందనమాట. దానికి డ్రా చేయడం అంటే ఎంత ఇష్టమో వాళ్ళ నాన్నగారి పోలికే వచ్చిందైతే అనుకుంటున్నాను. ఇంకా అలాగైతే గుడ్ నైట్ అండ్ ఆల్ అవుట్ అయితే తీసుకున్నాము. నా ఫేవరెట్ కాఫీ అనమాట. ఇంకా కాఫీ పొడి నా కోసం నేను కొనుక్కున్నాను అనమాట. మా పిల్లలేమో బిస్కెట్లు, నాకేమో కాఫీ పొడి. అండ్ ఇదొక రకం బిస్కెట్, ఇవి కూడా క్రీమీగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి. ఇంకా ఇది కూడా తీసుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేటప్పటికి రూమ్ ఫ్రెషనర్స్, ఇంకా ఇవి కూడా 2 తీసుకున్నాను. నాకు ఏంటంటే మ్యాక్సిమం చెయ్యి 2 మీదకి వెళ్తుంది. నేను ఒక్కటి అసలు చాలా అరుదనమాట నేను తీయటం అనేది. ఇగోండి కాలమ్ తీసుకున్నాను. ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. అసలు ఎప్పుడు కూడా నేను దీన్ని అయితే వాడలేదు. ఇంకా ఫస్ట్ టైం అయితే ఎలా ఉంటుందా అనేసి కిచెన్ ర్యాక్స్ క్లీనింగ్ కోసం అని అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా గుడ్ నైట్ సారీ ఇది వచ్చేటప్పటికి బొద్దింకలు పోతానికి టీవీలో యాడ్ బాగా చూపిస్తున్నాడు. నిజంగా పోతాయో పోవో తెలియదు, కానీ నేనైతే ఇవి ఒక 2 తీసుకున్నాను అనమాట. ఇది ట్రై చేద్దాము ఎలా ఉంటుందో ఏంటో. ఎన్ని చిట్కాలు, ఇంకా యూట్యూబ్లో ఉన్న చిట్కాలన్నీ ఇంట్లో ప్రయత్నించినా కానీ ఏం తగ్గలేదనమాట బొద్దింకలు. ఇంకా ఇది కూడా ఒక ట్రైల్ వేద్దామని అయితే తీసుకున్నాను. ఇగోండి మా పాపకి స్కెచ్లు తీసుకున్నా. ఇల్లంతా గీసి పెడుతున్నా సరే నాకు జ్ఞానోదయం అయితే అవదనమాట. ఇంకా కొంటూనే ఉంటాను. ఇగోండి ఇది వచ్చేటప్పటికి చోడుపిండి. ఇంకా డిమార్ట్లో అనేది చోడుపిండి బాగుంది అనేసి మాకు ఇక్కడ టాక్ ఉంది. ఇంకా అందుకనేసి అక్కడి నుంచి చోడుపిండి టెస్టింగ్ కోసం తీసుకున్నాను. ఇంకా తర్వాత బాగుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకోవచ్చు. ఇంకా అలాగే బ్యాటరీలు తీసుకున్నాను అనమాట. ఇంకా అలాగే దువ్వెనలు, ఇంకా మా పాపకి జెల్ల వేస్తున్నానని దువ్వెనలు తీసుకెళ్ళి కనపడకుండా అయితే దాస్తుంది అనమాట. ఇంకా అందుకనేసి దువ్వెనలు సెట్ తీసేసుకున్నాను. చిన్న పెద్ద బాగున్నాయి అనమాట. అలాగే ఈ షాంపూ వచ్చేటప్పటికి భలే ఉందండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది, డాండ్రఫ్ కంట్రోల్ అయింది, చాలా బాగుందనమాట. ఇంకా అందుకనేసి షాంపూ అయితే తెచ్చుకున్నాను. ఇంకే మా పాప కోసం అయితే డైపర్స్ తీసుకున్నాను. డైపర్స్ తక్కువ వాడాలి అనుకుంటూనే ఎక్కువగా తీసుకుంటున్నాను, కానీ ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే పిల్లలు పక్కలు బాడు చేసుకోకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే డైపర్ వేసేయాల్సిందే. డైపర్ రషెస్ అవి ఏమీ మా పాపకైతే లేవు, ఆ ప్రాబ్లం లేదు. ఇంకా అందుకనే వాడుతున్నాను అనుకోవచ్చేమో. ఇంకా కెచప్ తీసుకున్నాను, అలాగే కాఫీలు 2, కెచప్ ఒకటే తీసుకున్నాను, షాంపూ ఒకటే తీసుకున్నాను. ఇంక ఇక్కడితో అయితే డీమార్ట్కి సంబంధించిన షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చందన షాపింగ్లోకి వచ్చేద్దాము. ఏంటంటే మా పాపకి చెప్పాను కదా మీకు, నేను ఇంట్లోనే లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా అనార్కలి టైప్ ఆఫ్ డ్రెస్ని అయితే స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి స్టిచ్చింగ్ వీడియో అంటే ఇంట్రెస్ట్ ఉంది? నేనైతే కొలతలు అవి ఏమేనండి, మా పాప గౌన్ బట్టి నేనైతే చూసుకుని అయితే కట్ చేసేసుకుంటాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకి మీరు ఇంట్లోనే కుట్టుకోవాలంటే నేను ఎలా మా పిల్లలకి బట్టల్ని స్టిచ్చింగ్ చేసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక, నాకు వీడియో చూసిన నేను ఇదైతే మ్యాక్సిమం శనివారం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. శనివారం ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. మీరు కొంచెం ఆదివారం లోపు నాకు కామెంట్ చేస్తే వీడియోని అనేది పోస్ట్ చేస్తాను. నాకు అంతకన్నా లేట్ అయితే ఇంకా పిల్లలకి కొట్టేదందుకు నాకు టైం చాలదనమాట. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇగోండి మా పాపల కోసం అనేసి లైనింగ్ లోపల ఫాల్స్, అలాగే నేను కొన్ని జాకెట్ పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ క్లాత్లు ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా కామెంట్ చేయండి.
ఈ గోల్డ్ కలర్ ఒక్కరి మనం బ్లౌజ్ కుట్టించుకున్నామంటే ఎన్నిటి మీదకైతే పనికొస్తుందంటే చాలా చీరలు కట్టేయచ్చు అనమాట దిగ్విజయంగా. ఇంక ఇదే వచ్చేటప్పటికి నాకు పండగకి అయితే బోల్డ్ చీరలు ఉన్నాయండి. ఇంకా నేను కుట్టించి కట్టని చీరలు అసలు ఒక 20 చీరలైనా ఉంటాయేమో. ఇంకా అందుకనేసి ఇంకా నేను మనీ వేస్ట్ చేయదలుచుకోలేదు ఈసారి నా కోసం నేను కొనుక్కుని. ఇంకోటి ఏంటంటే గోల్డ్ మీద ఈ నాకు కొనే బట్టలను ఆపేసి మా వారిని గోల్డ్ కొనేయమన్నాను. మా వారైతే నాకు గోల్డ్ కొనేశారు. ఇంక ఈ చీర అయితే మా అత్తమ్మ గారికి మా అత్తమ్మ పేరు చెప్పైతే దేవుడి కాడ పెట్టేసి మా పెళ్ళి రోజునైతే ఆ చీర కట్టేస్తానమాట. ప్రతి సంవత్సరం నాకు అది ఆనవాయి అనమాట. ఇదేనండి మా పిల్లల కోసం లాంగ్ ఫ్రాక్ అయితే కుడదామనుకుంటున్నా. ఈ చీరని చాలా బాగుంటుంది. నేను పోయిన సంక్రాంతికి కొనుక్కున్నాను. ఇది అస్సలు కట్టను కూడా కట్టలేదు, ఎందుకంటే కొనుక్కున్నప్పుడు కొనేసాను కానీ తర్వాత చూస్తే ఇది చాలా పలుచగా ఉందండి. ఇంత పలుచుకుంటే నా లాంటి కొంచెం ఏజ్డ్ అదే నాకు కొంచెం నేను లావది ఉంటాను కదా, కొంచెం ఆ చీర అంతగా నాకు నప్పదేమో అన్న సందేహంతో కొన్నా కానీ అలా పక్కన పెట్టేశాను. సర్లే పిల్లలకి సంవత్సరం కుట్టేద్దాము అని అయితే ఈ చీరనైతే స్టిచ్చింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నా. ఇది వచ్చేటప్పటికి మా ఆడబిడ్డ గారు చీర అండి. ఇంకా ఆవిడైతే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనేసి మా వదిన గారు కూడా ఈ చీర ఒక్కసారే కట్టారు. ఇంకా అందుకనేసి పిల్లలకి నువ్వు లంగా జాయిలు కుట్టేసాయి అనేసి అయితే నాకు పంపించారు. ఇవన్నీ కొన్నందుకు నాకు ఈ 2 డబ్బాలు అయితే ఫ్రీ వచ్చినాయి అనమాట. అంటే 4,000 రూపాయలు ఈ లైనింగ్లకి వాటికి ఖర్చు అయిందనమాట. ఇంకా అందుకనేసి నాకు ఇంకా 2 బాక్సులు అయితే గిఫ్ట్ వచ్చినాయి అనమాట అండి. ఇప్పుడైతే నా ముక్కు పుడకని చూపిస్తున్నాను. నా ముక్కు పుడకని క్లోజప్లో చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో చాలా దూరంగా ఉంది అండ్ ఇవన్నీ చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కుదరదు అనేసి కొంచెం లాంగ్ పెట్టాను. దగ్గరగా అయితే ఒక చిన్న ఫోటో తమ్మిళ్ళలో అయితే ఖచ్చితంగా నా ముక్కు పుడక ఫోటో అయితే పెడతాను. ఈ ముక్కు పుడక వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెన్సివ్ అని, నాకు డైమండ్ ముక్కు పుడక అంటే చాలా ఇష్టం అనమాట. రీసెంట్గానే ఒక డైమండ్ ముక్కు పుడక పోగొట్టాను. ఇంకా మరలా కూడా కొంచెం తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. ఈసారి అయితే మరీ ఎక్స్పెన్సివ్లో కాకుండా కొంచెం రీజనబుల్గా మనం ఎఫర్ట్ చేయగలిగినంతలో తీసుకున్నాను. మొన్నసారి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ తీసుకున్నాను. అది ఎక్కడ పడిపోయిందో కానీ ఎవరికి దొరికితే వాళ్ళు సో లక్కీ అని అయితే అనుకుంటాను అనమాట. ఇంకా ముక్కు పుడక తీసేసుకున్నాను. ఇంకా బయటికి రాగానే పాప్కార్న్ కనిపించింది అనమాట. మా వారిని అయితే అడిగాను పాప్కార్న్ కొనిపెట్టమనేసి. ఇంకా నాకైతే పాప్కార్న్ అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఇలా ఒకేసారి ఎక్కువగా తెచ్చేసుకున్నట్టు డబ్బాలో పెట్టేసుకుంటా. డబ్బాలో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటూ ఉంటాను అనమాట. నాకు పాప్కార్న్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంక బయటికి వెళ్ళినా ఏం అడగను కానీ ఆ పాప్కార్న్ అయితే అడుగుతాను మా వారిని. అలాగే ఇంకోటి ఏంటంటే కర్రపెండలం అండి. కర్రపెండలం అయితే ఎంత మంచిదో, ఆడవాళ్ళకైతే ప్రతి నెల వచ్చే స్టమక్ పెయిన్ కానివ్వండి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆడవాళ్ళకి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. వాటన్నిటికీ కూడా ఇది చాలా మంచి సొల్యూషన్ అయితే నేను అనుకుంటాను. చాలా బాగా అయితే పనికొస్తుంది. నాకైతే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అందుకనేసి ఈ కర్రపెండలం అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాను. అలాగే మనకి బొప్పాయి కూడా చాలా మంచిదండి హెల్త్కి, ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది. బొప్పాయి అన్నది కంటిన్యూగా మనం తీసుకుంటూనే మన డైలీ తీసుకునే ఒక ఫ్రూట్లో బొప్పాయి కూడా యాడ్ చేసుకుంటాం అనేది మంచి విషయం. అలాగే రోజుకు బనానా నేను తింటాను, అలాగే మా వారికి ఇస్తాను, పిల్లలకు కూడా. ఇంకా ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అనేది డైలీ వేర్ మా బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, లంచ్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి ఖచ్చితంగా ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను. అయితే ట్రై చేస్తాం రోజు మొత్తంలో గల. ఇంక ఇదన్నమాట నా షాపింగ్ వీడియో. అలాగే బయటికి వెళ్ళి నేను ఏమేమి కొనుక్కొచ్చాను అన్నది ఇవి నా వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అలాగే అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి, ఎందుకంటే మనం 300 సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ దాకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా బాయ్.